సో ఎంట్రన్స్ హాల్వే వచ్చేసి మొత్తం దిస్ లైట్ కలర్ ఫ్లోరింగ్ అండ్ స్టేజింగ్ జస్ట్ డైనింగ్ ఏరియా వరకు ఆ డిఫరెంట్ కలర్ వేయించాము. వీడియోలో ఐ వాంట్ టు కవర్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ వాట్ వుడ్ బి ద ఫ్యూ ప్రోస్ అండ్ కాన్స్ అబౌట్ లైక్ కార్పెట్ నుండి ఫ్లోరింగ్ కి మారితే వాట్ ఆర్ ద ఐ వాజ్ ప్లానింగ్ ఫర్ ఎ వైల్ నౌ. ఓ మై గాడ్, ఆల్ మెస్డ్ అప్ అండ్ అంతా పీకేసి మొత్తం ఫర్నిచర్ అంతా మెస్సీ మెస్సీ. హలో అందరికి, హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ. ఫైనలీ మా ఫ్లోరింగ్ అయితే చేంజ్ అయిపోయింది. లాస్ట్ వీడియోలో చెప్పా కదా, వీఆర్ చేంజింగ్ ఇట్ ఫ్రమ్ కార్పెట్ టు వుడెన్ ఫ్లోరింగ్ అండ్ ఫైనలీ ఇట్స్ డన్. ఐఎమ్ సూపర్ హ్యాపీ. సో ఈ వీడియోలో ఐ వాంట్ టు కవర్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ వాట్ వుడ్ బి ద ఫ్యూ ప్రోస్ అండ్ కాన్స్ అబౌట్ లైక్ కార్పెట్ నుండి ఫ్లోరింగ్ కి మారితే వాట్ ఆర్ ద న్యూ ఎక్స్పీరియన్స్ అనేది లాస్ట్ 1 వీక్లో మేమేం ఫీల్ అయ్యాము అనేది ఐ వాంట్ టు షేర్. సో ఇఫ్ సమ్వన్ లైక్ నాలాగా ఎవరైనా ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకుని బట్ దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ గైడెన్స్ ఆర్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ ఫ్రెండ్ టు షేర్ దేర్ ఎక్స్పీరియన్స్, I think it would be me, and I'm more than happy to tell any of my experiences. Like, it is not like that I'm an expert, but just I want to share my experience and what I feel personally, like the pros and cons of this project, which I was planning for a while now. ఓ మై గాడ్, మేము ఇల్లు కొని 8 years అయింది అండ్ ఆల్మోస్ట్ 5-6 years నుండి దిస్ ఇస్ అండర్ ప్లానింగ్. ఓకే, చేంజ్ చేద్దామా, చేంజ్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ వాట్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ అవుట్, వింటర్స్లో మరీ చల్లగా ఉంటుందా. సో ఐ వాంట్ టు కవర్ ఆల్ ఆఫ్ ఇట్. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్, ఈ ప్రాజెక్ట్ మేము ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ నుండి అనుకుంటున్నాము చేంజ్ చేద్దాము అని, బట్ బికాస్ వీ హ్యావ్ ఎ కిడ్ అట్ హోమ్ we don't want to risk it because తెలుసు there will be a lot of dust and we have to be prepared for it ani. So he is 2-year-old now and comparatively better immunity and better everything, touch wood. So we thought like, okay, it is maybe the time and చెప్పి, and there is a lot of mess around, like he's growing up and తెలుసు పిల్లలు ఎంత మెస్ చేస్తారు. ఇండియాలో దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ హెల్ప్, దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ ఈజ్ ఇన్ క్లీనింగ్, బట్ ఇక్కడ కార్పెట్ మీద ఏదైనా పడితే ఎంత స్ట్రెస్ పడాలి దాన్ని క్లీన్ చేయడానికి అని ఓన్లీ పేరెంట్స్కే తెలుసు, ఎస్పెషలీ మామ్స్. ఐ నో మెనీ ఆఫ్ యూ వుడ్ రిలేట్ విత్ మీ, బట్ అలా కాకుండా ఫ్లోరింగ్ అయితే జస్ట్ వైప్ అవే అండ్ మనందరికీ అది చాలా ఈజీగా అలవాటు అయిపోయింది, ఎస్పెషలీ ఇండియాలో. బట్ ఇన్ ఫారిన్ కంట్రీస్ దట్ ఈస్ అ బిగ్ హజల్ టు గెట్ ఎ మార్క్ అవుట్ ఆఫ్ ద కార్పెట్. సో అలా అని చెప్పి స్టార్ట్ చేసాము అండ్ వెతుకుతూ వీ కేమ్ అక్రాస్ మల్టిపుల్ బిల్డర్స్, లైక్ మల్టిపుల్ ట్రేడీస్ని కన్సల్ట్ చేసాము, మల్టిపుల్ కొటేషన్స్ తీసుకున్నాము. బట్ దేర్ వర్ సిచ్యువేషన్స్ వేర్ కొటేషన్స్ వర్ డబల్ ద ప్రైస్ వాట్ వీ గాట్ ఫైనలీ. సో నా అడ్వైస్ అయితే, ఇఫ్ యు ఆర్ సమ్వన్ లుకింగ్ టు get into any kind of tradies involved project, get as many quotations as you can and get the best out of ఎవ్రీథింగ్. సో బికాస్ మనం డబ్బులు పెట్టేటప్పుడు డబ్బులు అసలే ఊరికే రావు, అంకుల్ చెప్పినట్టు. సో యూ నెవర్ ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్ విచ్ ఇస్ టూ మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్. సో మాకైతే ఫస్ట్ కొంతమందిని కలిసినప్పుడు అమ్మా ఇంత ప్రైజ్యా, ఇంత స్పెండ్ చేయాలా దీనికి అనే టెన్షన్ వచ్చింది. బట్ ఫైనలీ వన్స్ యూ గెట్ త్రూ ద రైట్ పర్సన్, రైట్ కాంటాక్ట్స్, యూ విల్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో మీరు మల్టిపుల్ కొటేషన్స్ తీసుకోండి, ఎంక్వైర్ చేయండి మార్కెట్లో, లైక్ వాట్ ఈస్ ద యాక్చువల్ స్క్వేర్ మీటర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఇన్ జనరల్ అని. సో బెటర్ ద నాలెడ్జ్ యూ హ్యావ్, యూ కెన్ బార్గెయిన్ ద బెటర్. అండ్ ఇంకొకటి సెకండ్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు బీ వెరీ స్ట్రిక్ట్ విత్ యువర్ వాట్ యూ వాంట్. సో వాటర్ ప్రూఫింగ్ అయితే లేకపోతే అసలు మీ ప్లాన్ ఏంటి, యూ వాంట్ టు డూ ఇట్ ఫర్ ఎ రీసేల్ ఆఫ్ యువర్ హౌస్ ఆర్ యూ వాంట్ టు డూ ఇట్ ఫర్ లాంగ్ లాస్టింగ్, లైక్ మంచి క్వాలిటీ వేపిద్దాం అనుకుంటున్నారా, దాన్ని బట్టి యూ డిసైడ్ ద గ్రేడ్ అండ్ స్టిక్ విత్ ఇట్ అండ్ డిసైడ్ ఆన్ వాట్ ఆల్ ఇంక్లూడ్స్ ఇన్ దట్ ప్యాకేజ్. సో బిల్డర్స్ ఎట్లా బిహేవ్ చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ కోర్స్ లైక్ ఎక్కడైనా త్రూ అవుట్ ద వరల్డ్, ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు నెగోషియేట్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో వాట్ ఆల్ ఈస్ ఇంక్లూడెడ్, లైక్ వాళ్ళకి ఫ్లోరింగ్ మెటీరియల్తో పాటు సైడ్ ఉండే వాటిని ఏమంటారు, స్కర్టింగ్స్. సో స్కర్టింగ్స్ అవన్నీ కూడా చేంజ్ చేస్తారా, లేకపోతే అవి విడిగా వేరే ఎవరైనా చేస్తారా, అండ్ ప్యానలింగ్ అదంతా లైక్
వాళ్ళకి చాలా టెక్నీషియన్స్ ఉంటారు అండ్ వేరే 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 ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో వాళ్ళకి గుర్తు కూడా ఉండదు సగం సార్లు అసలు ఏం ప్రామిస్ చేసాము, ఎంత ఫాస్ట్గా డెలివర్ చేస్తున్నాము, అవన్నీ వాళ్ళకు ఉండదు. ఎందుకంటే మన హౌస్ మనకి నీడ్ ఉంటుంది కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. సో మీరు ఫస్ట్ డే ఒక కాంట్రాక్ట్ ఆర్ వాట్ ఎవర్ యూ సైన్ ఫస్ట్. సో వాళ్ళతో ఒక అగ్రిమెంట్కి వచ్చేయండి, లైక్ మొత్తం ఈ ప్రాజెక్ట్లో నాకు ఇవి హ్యావ్ టు బి డన్ అండ్ పోస్ట్ వర్క్ క్లీనింగ్ ఇఫ్ ఎట్ ఆల్ దట్ ఈస్ ఇన్ ద అగ్రిమెంట్ దట్ ఈస్ ఆల్సో టు బి డన్. సో అని అదొక క్లారిటీ ఉంటే ఐ థింక్ దట్ విల్ హెల్ప్ ఎ లాట్ మ్యూచువల్గా ఇద్దరికి కూడా, నో డిసగ్రిమెంట్ ఎట్ ద ఎండ్. అండ్ మా విషయంలో వస్తే మెటీరియల్ మధ్యలో హాఫ్ హౌస్ ఫినిష్ అయిన తర్వాత లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఫినిష్ అయిపోయింది. సో మేము యాక్చువల్గా అడిగింది అయితే ఫుల్ హౌస్కి ఒకటే కలర్ చేయించాలి, లైక్ కైండ్ ఆఫ్ దిస్ బీచ్ కలర్ అని. బట్ సమ్ టెక్నికల్ ఇష్యూస్, సమ్ లాజిస్టిక్ ఇష్యూస్, వాళ్ళకి మెటీరియల్స్ టైంకి అందలేదు అండ్ దే కాంట్ సప్లై ద సేమ్ మెటీరియల్ ఫర్ ద హోల్ హౌస్. సో హాఫ్ ప్రాజెక్ట్లో ఉండగా ఫినిష్ అయిపోయింది అన్నారు. బై దట్ టైమ్ ద హౌస్ ఇస్ ఆల్ మెస్డ్ అప్ అండ్ అంతా పీకేసి మొత్తం ఫర్నిచర్ అంతా మెస్సీ ఉండింది, ఫుల్ దుమ్ము. యూ కెన్ see all that mess in the previous video. But మాకు అది ఒక టైప్ ఆఫ్ అడ్వాంటేజ్ అయింది, ఎందుకంటే వీ కుడ్ సెలెక్ట్ ఎ డిఫరెంట్ కలర్ ఫర్ ద బెడ్రూమ్స్ అండ్ డైనింగ్ ఏరియా. సో దానివల్ల యాక్చువల్లీ లుక్ ఇంకొంచెం ఎన్హాన్స్ అయింది. అండ్ యూ నెవర్ అండర్ ఎస్టిమేట్ ద టైమ్ డ్యూరేషన్, హౌ మచ్ ఇట్ టేక్స్ ఫర్ ద ప్రాజెక్ట్. సో మాకైతే ఎస్టిమేట్ 3 days అని చెప్పారు. నేనేమనుకున్నా హార్డ్లీ ఒక 5 days or 7 days పడుతుందేమోలే, 3 days అని చెప్తే సో 1 week గుడ్ టైమింగ్ అనుకున్నా. బట్ ఇట్ ఆల్మోస్ట్ టుక్ 2 to 3 weeks. అండ్ ఇన్ బిట్వీన్ ఇది సప్లై అయిపోవడం, మెటీరియల్ కోసం మళ్ళీ రీసోర్సింగ్ చేయడం, మళ్ళీ వేర్ హౌస్ నుండి అది తెప్పించి వాళ్ళు మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఇక్కడ జగల్ అవుతూ చేసేసరికి ఆల్మోస్ట్ 2-3 weeks పట్టింది మొత్తం అయ్యేసరికి. అండ్ ఆ మధ్యలో ఉండే డస్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అన్బిలీవబుల్. అండ్ ఎస్పెషలీ విత్ అ కిడ్ ఎట్ హోమ్, మీకు తెలుసు అది ఎంత టఫ్. సో నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ద టైమింగ్. వాళ్ళు 1 week చెప్తే జస్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ 2-3 weeks. మీరు ఆ టైంలో ఇంట్లో ఉండి చేయించుకునే పని అయితే ఐ వుడ్ అడ్వైజ్ గో సమ్వేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ ప్లేస్. సో అట్లీస్ట్ దాట్ వే యూ వోంట్ బీ టూ మచ్ ఇన్ ఎ రష్. ఎందుకంటే రష్లో మనం ఫాస్ట్గా చేయండి అయితే దే మైట్ డూ సమ్ మిస్టేక్స్. సో నా అడ్వైజ్ అయితే పర్సనల్గా నెవర్ ట్రస్ట్ ద ట్రేడీస్. No offense to tradies, but yeah, that is how I think it works, because in the real world they have multiple commitments and they have to satisfy every one of their customers, so they can't compromise on the quality and they have to give best output annappudu. I think these things happen. But yeah, as a client, as a customer, you be prepared that it will take a long time. And inkokati vachesi డస్ట్ అండ్ హజల్ చెప్పా కదా, యూ హ్యావ్ టు ఫేస్ అ లాట్ ఆఫ్ డస్ట్. అండ్ మీరు ఇన్ కేస్ డస్ట్ ఎలర్జీకి అయితే గనక బీ ప్రిపేర్డ్. అండ్ సెకండ్ థింగ్, పోస్ట్ వర్క్ క్లీనింగ్. అదైతే ద హ్యూజ్ థింగ్ అని చెప్పాలి. నాకు యాజ్ ఏ కైండ్ ఆఫ్ ఓసిడి పర్సన్ ఐ కాంట్ టాలరేట్ డస్ట్. అలాంటిది మొత్తం వాళ్ళు హౌస్ అంతా ఫినిష్ అయ్యే వరకు యూ హ్యావ్ టు resume your cooking, your cleaning, everything. And dust పోవడానికి కూడా that is a very fine dust, like a concrete ని grind చేసినప్పుడు, especially at least మా ఇంట్లో, because this is a old construction, కిందంతా కాంక్రీట్ ఉండింది. So they have to level it up first and then lay the tiles, whatever these wooden tiles are, like this is SPC. సో వీటిని లే చేసి ఆ డస్ట్ అంతా యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్, అది మొత్తం రూఫ్కి అండ్ లైక్ మొత్తం ఉన్న ప్రతి ఐటమ్ మీద పార్టికల్ ఇదవుతుంది అనమాట. సో యూ నీడ్ సమ్ డీప్ క్లీనింగ్. సో ఐ వుడ్ సజెస్ట్ గో ఫర్ సమ్ కమర్షియల్ క్లీనింగ్ ఆర్ సంథింగ్. నౌ కమింగ్ టు ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ద ఫ్లోరింగ్. సో కార్పెట్ అంటే మనందరికి ఇష్టం, ఎందుకంటే మంచిగా ఫ్లఫీగా కాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది వింటర్స్లో, మంచి వార్మ్త్గా. బట్ వన్స్ యూ step out of that comfort and have this freedom of like stain free flooring, you'll love it. It's just been a week or 2, but నాకైతే ఎంత హజల్ ఫ్రీ ఉందంటే, నిన్నే లాస్ట్ నైట్ మా వాడు ఒక బౌల్ని మొత్తం కర్డ్ రైస్ స్పిల్ చేశాడు. నేను అనుకున్నా లైక్ ఇఫ్ దట్ వాజ్ ఎ కార్పెట్, you know how much it takes to remove those stains. So it is quite easy to clean, so very easy maintenance. So you can just mop it out and brush it out, that's it, అయిపోద్ది. అండ్ ఇంకొక సెకండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చి హౌస్ లుక్నే
అలా ఎన్హాన్స్ చేసింది. బికాస్ దిస్ ఇస్ క్వైట్ అ వింటేజ్ ప్రాపర్టీ. దీనికి ఒక కైండ్ ఆఫ్ ఫీల్ ఉండేదనమాట, లైక్ ఒక ఓల్డ్ లుక్ లాగా. బట్ ఫ్లోరింగ్ చేంజ్ చేసిన తర్వాత ఇట్ యాక్చువల్లీ గేవ్ ఎ న్యూ లుక్. మాకే సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది యాక్చువల్లీ, లైక్ చాలా వైడన్గా కూడా అనిపిస్తుంది బికాస్ వీ ఆప్టెడ్ ఫర్ ఎ లైట్ కలర్. ఇట్ ఈస్ కాంప్లిమెంటింగ్ విత్ దీస్ బీచ్ వాల్స్. సో ఎప్పుడైనా మీరు ఫ్లోరింగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఐ వుడ్ సజెస్ట్ గో ఫర్ ఎ లైట్ కలర్. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ హై మెయింటెనెన్స్, బట్ ఐ నో మీకు కలర్ ఎంత లైట్గా ఉంటే అది అంత ఫాస్ట్గా, లైక్ ఎవరైనా ఎంటర్ అవ్వగానే ఇట్ ఎలివేట్స్ ద హోల్ లుక్ ఆఫ్ ద హౌస్. మీరు కొత్త ప్రాపర్టీస్లో ఐ థింక్ దట్ ఈస్ ద ట్రిక్. మీరు కొత్త ప్రాపర్టీస్ లైక్ న్యూ బిల్ట్ హౌసెస్లోకి వెళ్ళగానే దెర్ విల్ బి దిస్ ఫ్లాషీ వైట్ పర్ల్ వైట్ walls and kind of flooring kada. So I think that is the trick. So this is very sustainable because one time investment, and it can last longer than how much carpet does, because carpet to meek telisipodi that quality is depleting and new carpet ayalemo ane a feeling ostudi. But this is much more sustainable. And resale appudu kuda I think most of us prefer, as at least Indians, we prefer the flooring for easy maintenance. Now coming to cons, so definitely there are a few cons. First thing vachesi, it is bit expensive than the carpet, and especially దీనిలో గ్రేడ్స్ ఉంటాయి ఏ మెటీరియల్ చూస్ చేసుకుంటున్నారు అని. మేము చూస్ చేసుకుంది అయితే ఎస్పీసీ. సో దిస్ ఇస్ ద కాస్ట్లీయెస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, స్క్రాచ్ ప్రూఫ్, ఇంకా చాలా ప్రూఫింగ్స్ ఉన్నాయి గుర్తులేదు. బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ రికమెండెడ్ మెటీరియల్ అని చెప్పారు. అండ్ దిస్ ఇస్ బీయింగ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ హౌస్ హోల్డ్స్ దీస్ డేస్. సో అలా మీరు పర్మనెంట్గా లైక్ మంచిగా ఒక సాలిడ్ లాంగ్ టైమ్ ఉండాలి అనేలాగా వేస్తే అయితే ఐ థింక్ ఇట్ విల్ కాస్ట్ యూ కంపారిటివ్లీ లిటిల్ మోర్ దాన్ కార్పెట్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎ బిట్ కోల్డర్ ఇన్ ద వింటర్ మంత్స్. ఇంకా వింటర్ ఎంటర్ అవ్వలేదు, బట్ వింటర్ స్టార్ట్ అయితే ఐ థింక్ దెర్ విల్ బీ ఎ లిటిల్ పెయిన్ పాయింట్. ఎందుకంటే ఇట్ విల్ బీ లిటిల్ కోల్డర్ అండ్ వీ హ్యావ్ టు బీ వేరింగ్ షూస్ అండ్ లైక్ ఇంట్లో ఎలా అయినా స్లిప్పర్స్ వేసుకుంటాం, బట్ ఐ థింక్ మేబీ ఇంకొంచెం చల్లగా ఉంటే సాక్స్ కూడా వేసుకోవాలేమో. సో అదర్వైజ్ there's a bit of cleaning hustle as well, because floor మీద మీకు ప్రతి ఫైన్ డస్ట్ కనిపిస్తుంది. బికాస్ ఆల్ దీస్ డేస్ యూఆర్ హ్యాబిట్యూటెడ్ టు ద కార్పెట్ మీద ఓకే ఆన్ అండ్ ఆఫ్ చల్తా హై, బికాస్ వన్స్ ఎ వీక్ చేస్తాము. అండ్ కార్పెట్ మీద పెద్ద ఎక్కువ కనిపించదు అంటిల్ అన్లెస్ ఇట్స్ టూ మచ్ మెస్. బట్ ఫ్లోరింగ్ మీద ఎలా ఉందంటే నాకు ఎవ్రీ మినిట్, ఎవ్రీ నవ్ అండ్ దెన్, ఎస్పెషలీ వీ హ్యావ్ ఎ పెట్, హీ గోస్ ఇన్ అండ్ అవుట్. సో వాడు గార్డెన్లో ఉండి లోపలికి వచ్చినప్పుడల్లా, బయటికి లోపలికి తిరిగినప్పుడల్లా ఐ హ్యావ్ టు గెట్ మై వ్యాక్యూమ్ అండ్ స్టార్ట్ డూయింగ్. సో ఐ థింక్ రోబో ఈజ్ ఎ మస్ట్ ఇన్వెస్ట్మెంట్. వీఆర్ లుకింగ్ ఫర్ గుడ్ డీల్స్ అండ్ వెయిటింగ్ ఫర్ ద డీల్ టైమ్. సో ఏమన్నా మంచి రోబో వ్యాక్యూమ్ క్లీనర్స్ లింక్స్ ఉంటే పంపించండి. ఐఎమ్ మోర్ దెన్ క్యూరియస్ టు సీ వాట్ ఆల్ ఆప్షన్స్ వీ హ్యావ్ గుడ్ ఇన్ మార్కెట్. So yeah, pretty much it. That is all it is. And flooring is the best. సో కార్పెట్ ఉన్న వాళ్ళు ఎవరు నన్ను తిట్టుకోవద్దు, బట్ ఐఎమ్ లవింగ్ ఇట్ సో మచ్. ఇది ఎప్పుడో చేయి ఉండాల్సింది అని చాలా డిసప్పాయింట్ అవుతున్నాం, బట్ స్టిల్ నెవర్ లేట్. So if you're planning to go through any kind of these projects, please let me know and ask for any type of questions, even though if you find it silly. Yeah, every detail is important while you're going to do a massive project like this, because this is nothing less than a renovation. ఇంట్లో ఉండి రెనోవేట్ చేయించుకోవడం ఇంత కష్టమా అని చెప్పి మాకైతే ఈ ప్రాజెక్ట్తో బాగా తెలిసింది. నెక్స్ట్ టైం వీఆర్ గోయింగ్ టు ప్లాన్ మచ్ మోర్ బెటర్ వే. సో యా, see you all in the next video. And please, if you don't subscribe yet, please do think of subscribing and like, follow and share. See you all in the next video.